మీ దగ్గరికి సార్ మనతోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రాపు సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. అలాగే ప్యానెల్లో పెద్దలు ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నిన్న బీసీ డిక్లరేషన్ సభ టీడీపీ జనసేన నేతలు ఇద్దరు ప్రసంగం విన్నారా? విన్నాను. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఏదైతే హామీలు ఇచ్చిందో, పథకాలు అమలు చేస్తామని చెప్పిందో వాటికి సంబంధించి అప్పట్లో టీడీపీ జనసేన శ్రేణులు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ మరొక బీహార్ అయిపోతుంది, లేకపోతే మరొక శ్రీలంక అయిపోతుంది, ఇవన్నీ ఎలా సాధ్యం అని చెప్పేసి మాట్లాడారు. సో ఇప్పుడు నిన్నటి హామీలు చూస్తే అంటే ఇవి అలివి కాని హామీల్లాగా కనపడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవం ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ఇవి ఎలా సాధ్యం అవుతాయి అంటే ఓట్ల కోసం, బీసీల ఓట్ల కోసం టీడీపీ జనసేన ఈ స్థాయిలో పథకాలను ప్రకటించాయా, వరాల జల్లు ప్రకటించాయా బీసీలకు? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి చివరిగా సమాధానం చెప్తాను. మొదటగా బీసీ అనేటప్పటికి ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలండి. ఈ ఆంధ్రప్రదేశ్ లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మంది లీడర్లను తయారు చేశారు. ప్రధానంగా మా ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒక ఎర్రమనాయుడు గారు, వాళ్ళ ఆ తమ్ముడు అచ్చెన్నాయుడు గారు, అలాగే ఎర్ర కృష్ణమూర్తి గారు, అలాగే పడాల అరుణమ్మ గారు, అలాగే తెంటు లక్ష్మీనాయుడు గారు, ఇట్లా అందరూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళకి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉపాధ్యాయుల్ని, అతి సామాన్యుల్ని అందరికి కూడా చట్టసభల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు, వాళ్ళకి పోర్ట్ఫోలియోలు ఇచ్చి వాళ్ళ పెద్దపేట వేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత ఈ రాజకీయాలు అన్ని అటు ఇటు ఆడుతున్న తరుణంలో ఇంకొక అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి 100కి పైబడి బీసీలకు చట్టసభలకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆయన పార్టీ మూసేయడం జరిగింది, లేదంటే బీసీలు ఈ రోజు హ్యాపీగా ఉండేవాళ్ళని నా భావన. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి తోడయ్యారు కాబట్టి ఆయనకున్న విజన్, ఆయనకున్న ఎలాగైతే సంపద సృష్టించాలన్న విజన్ ఏదైతే ఉందో, ఆయన తెలివితేటలు, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక స్పృహ ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాగే నేను ఏదైతే బీసీ డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి సాధ్యమే. ప్రధానంగా 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తానన్నారండి. యాక్చువల్ గా ఇప్పుడు ఆల్రెడీ పెన్షనర్స్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు సబ్జెక్ట్ కరెక్షన్, ఒక 7 లక్షల మంది ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 లక్షల మంది ఉంటే 50కి 65కి మధ్యలో ఉన్న జనాభా ఎంత ఉంటారు? మా ఉంటే ఇంకొక 50-60 లక్షలు ఉంటారు. ఆ లక్షలో వాళ్ళకి ఏంటంటే కొన్ని 5 ఎకరాలు దాటినటువంటి వాళ్ళు కానీ ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కలోకి రారు. కాబట్టి ఇంకో 50-60 వేల మంది ఇందులో ఇవ్వడం పెద్ద సమస్య అయితే కాదండి. ఎందుకంటే ప్రతిదీ లెక్క లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంత వేగంగా చెప్పేస్తారని నేనేం అనుకోవటం లేదు. అలాగే ప్రధానంగా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ మాదిరిగా బీసీలకు కూడా ఒక చట్టం ఉండాలి, అట్రాసిటీ చట్టం ఉండాలి. బీసీలు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి అన్నారండి. అది వాస్తవమే. కానీ అత్యధిక జనాభా ఉన్న బీసీలకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రావటం అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ నాయకులు అంటే ఒక పార్టీ ఇక్కడ ఒక విషయం సురేష్ గారు దాన్ని అంగీకరిస్తా. అయితే ఇక్కడ ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే కొంతమంది అంటే వాటికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అగ్రవర్ణాల మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి సందర్భాలు లేవా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ? సార్ నేను కన్క్లూడ్, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నా సమాధానం ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళకు ఉందంటే పూర్వం అణగారిన వర్గాలకి ఎవరైనా పెత్తందారులు అగ్రకులాల వాళ్ళ మీద ఏదో దాడి చేసేవారని చెప్పేసి అప్పట్లో ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ దాన్ని దురదృష్టవశాత్తు అక్కడక్కడ దాడులు జరిగినప్పటికీ నిజంగా దాడులు జరిగితే వాళ్ళది వాడుకోవడంలో తప్పులేదు. వాళ్ళకి తెలియని తనంతో రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి నువ్వు ఇలా చెయ్యు అని చెప్పేసి ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టించడం జరుగుతుంది. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసి వాళ్ళ మీద వాళ్ళనే కేసులు పెట్టించే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాం. అలాంటిది బీసీలకి కూడా ఇలాంటి చట్టం అవసరమేనండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు లేదు, అవసరమే, నేను కాదనట్లే. కానీ అది మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే
34%, 50% కాదండి, 65% దాటి బీసీలు ఉన్నారు ఈ దేశంలో. కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులగణన చట్టబద్ధంగా చేసి ఫిబ్రవరిలో ఆన్లైన్ లో పెడతామన్నారు కులాల వారీగా. మరి అది ఎందుకు ఆపారో తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ముందు పెడితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి తమాషా పద్ధతుల్లో సీట్లు గట్టి పంచుతారేమో ఉద్దేశంతో పెట్టలేదు ఏమో, కానీ ఆల్రెడీ కులగణన జరిగిందండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది, ఫిబ్రవరిలో పెడతానన్నారు. అది ఎందుకు ఆపారో మరి మాకు అదైతే అర్థం కావటం లేదు. కులగణన జరగాలి, మనమెంతో మనకంతా అనేది ఇవ్వాల్సిందే. ఏ ఒక్కరు రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నాడు చతుర్వర్ణం అని చెప్పేసి 4 వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ 4 వ్యక్తులు ఒక తెలివైనోడు తీసి, ఒక బలవంతుడు, ఒక తెలివైనోడిని, ఒక డబ్బున్నోడిని తీసుకొచ్చి వాడి అధికారంలోకి ఎక్కి ఉన్న ఒక బలహీనుడు ఎక్కువ వర్గం ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముక్కల కింద చేసి కులాల పేరిట వాళ్ళు చేసే చేతుల పేరిట కొన్ని వేల కులాలుగా విభజించి ఈ రోజు అందులోంచి కూడా 5వ కులము పంచవర్ణం అని చెప్పేసి అంటరాని వారిగా ఒకరిని పక్కకి తీసుకొచ్చి వేల కులాలుగా సృష్టించిన ఈ వ్యవస్థలో తెలివైన వాడు, డబ్బున్నవాడు, బలవంతుడు, ఈ ముగ్గురు రాజ్యం తప్ప అతి సామాన్యుడు రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఎప్పుడో బయటకు వచ్చేసామండి. ఎప్పుడో ప్రపంచ దేశాల్లో అతి వేల సంవత్సర పురాతన కాలంగా మనం నాగరికతకు ఉంటే ఈ రోజు కూడా మనం డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఇదే. మన అతి పురాతనమైన నాగరికత. అలాంటివి ఎందుకు ఉన్నామంటే ఈ నాయకులు అసెంబ్లీ సీట్లు కూడా అడగాలి కదా. అసెంబ్లీ సీట్లు కూడా మీరు అన్నట్టు మనమెంతో మన కన్ని అనే విధంగా అసెంబ్లీ సీట్లు కూడా అడగాలి. అదేనండి, ఎవరిని ఎవరు అడుక్కుంటారు? నేను అదే అంటున్నాను, ఎవరిని ఎవరు అడుక్కుంటారు సార్? ఎవడు హక్కు వాళ్ళకి కల్పించాల్సిందే. అది రాజ్యాంగబద్ధంగా పెట్టాలి. స్థానిక సంస్థల్లో పెట్టినటువంటి రిజర్వేషన్ ఎమ్మెల్యేలకి, అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎందుకు పెట్టలేదండి? సోకాల్డ్ బడా నాయకులు ఎవరు కూడా అధికారం మన చేతుల్లో ఉండాలి, ఒక దళితుడికి వెళ్ళకూడదు, ఒక బీసీకి వెళ్ళకూడదు అని చెప్పేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. అసెంబ్లీలో ఎందుకు లేదండి? పార్లమెంట్ లో ఎందుకు లేదండి? నేను అన్ని పార్టీల్లో అడుగుతున్న నాయకులందరూ ఎప్పుడు ఇంతే. వాటికి రాజకీయ డబ్బు ఉండాలి, లేదా భుజబలం ఉండాలి, లేదా అంటే ఇంకేదైనటువంటి లాబింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు చట్టసభల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో తిరిగేటటువంటి ఎవడు వెళ్తున్నారండి? ఎంతమంది ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తిరుగుకొని ఈ రోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారండి. ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎవరైనా వాటెవర్. నేను ప్రతి ఒక్కళ్ళు కామన్ గా మాట్లాడుతున్నా. అంటే కొన్ని ఎలా ఉన్నాయంటే సార్, మన వ్యవస్థలో ప్రజలు మారినంత వరకు యథా రాజా తదా ప్రజ అనేవాళ్ళు, కానీ యథా ప్రజ తదా రాజ, ప్రజలను బట్టి రాజులు తయారవుతున్నారు. ప్రజల్లో మార్పు రానంత వరకు కూడా మనము ఈ వ్యవస్థల్ని మార్చలేము సార్. ఎందుకంటే ఈ రోజు డబ్బు, ఒక ఎన్ఆర్ఐ వచ్చి 100 కోట్లు పట్టుకుని వస్తే వాడొక ఎమ్మెల్యే, ఒక రియల్ ఎస్టేట్ చేసి 100-200 కోట్లు వస్తే వాడొక ఎంపీ. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు వేసుకుని ఈ ప్రజలు ఉన్నన్నాళ్ళు మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని చెప్పేసి విభజించి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎంగిలి మెతుకులు రిజర్వేషన్ల పేరుతో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంగిలి మెతుకులు చల్లుతున్నారు సార్. వాళ్ళు ఎవరండి ఇవ్వాలి? ప్రతిదీ ఈ రోజు ఉత్పత్తి రంగాల్లో బీసీలే ఉన్నారు ప్రధానమైన పాత్ర. ఈ దేశం ఈ రోజు ముందుకు నడుస్తుందంటే ఒక వ్యవసాయ రంగం తీసుకోండి, లేదంటే ఒక కంపెనీల్లో చేసిన కార్మికులు తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా బీసీల మీద నడుస్తున్నటువంటి ఈ దేశం ఈ రోజు అడుక్కునే పని అయ్యా మాకు ఇవ్వండి. మీరు ఏదైతే అన్నారో సబ్ ప్లాన్ బీసీలకి ఒక్క నిమిషం రైట్ సురేష్ గారు మళ్ళీ వస్తాను, దయచేసి ఆగండి. మందరు తిరుగుతున్న వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ సార్.